పేరు రఘురాం, ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కులాంగ్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పునఃపత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రెసిడెన్సీ ప్రెసిడెన్సీ విద్యా సంస్థల ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరుతోటి అరవల్లి క్యాంపస్ పేరుతోటి ఇవాళ విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తూ 50% ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బిల్డింగ్ పూర్తి కాకముందే ఇవాళ అడ్మిషన్ చేస్తూ ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రెసిడెన్సీ యాజమాన్యం. దాంతోపాటు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి దాదాపు వారం రోజుల నుండి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రెసిడెన్సీ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని నిరంతరం పోరాటాలు చేస్తున్నా కనీసం స్పందించడం లేదు. ఇవాళ ప్రెసిడెన్సీ విద్యా సంస్థలు ఇవాళ ఎటువంటి పర్మిషన్ లేకపోయినా జిల్లా విద్యాశాఖాధికారి దానిపైన హోర్డింగ్స్లు పెట్టి ఇవాళ ప్రచారాలు చేస్తూ అడ్మిషన్ చేస్తున్నారని ఏఎస్ఎఫ్ విద్యా సంఘంగా జిల్లా విద్యాశాఖాధికారికి మేము కలిసి వినతి పత్రాలు ఇచ్చినా నిన్న విద్యా సంస్థల ముంగట ధర్నా చేసిన ఎంఈఓ గారు మేము చెప్తే వినట్లేరు, మేము ఎటు అనే కోణంలో మాట్లాడటం అనేది అంటే అత్యాత్మకమైనటువంటి విషయం. అదేవిధంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రెసిడెన్సీ విద్యా సంస్థలు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము డైరెక్ట్ గా జిల్లా విద్యాశాఖాధికారికి మండల విద్యాశాఖాధికారికి ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు ప్రెసిడెన్సీ విద్యా సంస్థల మీద స్పందించకపోవడానికి రీజన్ ఏందనేది మేము మీకు అడుగుతా ఉన్నాము. మీరు ఎంత కమ్ముడు పోయారు అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధీనంలో మేము ఉండి ఇలా మాట్లాడుతూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మాత్రం రాబోయే కాలంలో రేపటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తాము. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రెసిడెన్సీ విద్యా సంస్థలో ఎటువంటి అడ్మిషన్లు తీసుకోకండి, మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని మేము ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.